గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. గోషామహల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ పేర్కొన్నారు. అంతకుముందు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపించారు. గోషామహల్ నుంచి ఆయన పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014 స్వతంత్ర అభ్యర్థిగా 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈ రెండుసార్లు ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓటమి చవి చూశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులతోనే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అరెస్టులు, ఉద్యమాలు కేసీఆర్ కుటుంబానికి కొత్త కాదన్నారు. కుట్ర పూర్వకంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎన్నికలు రాగానే ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తుందన్నారు. కవితకు అండగా మహిళలంతా నిలబడతారన్నారు. న్యాయబద్ధంగా కోర్టులో పోరాడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, కందుకూరు మండలం అధ్యక్షుడు మన్నే జయేందర్, ముదిరాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ మంచెపాడు యాదవ్, కర్రోళ్ల చంద్రయ్య, ముదిరాజ్, అబ్బయ్య యాదవ్, దుడ్డు కృష్ణ యాదవ్, మునగపాటి నవీన్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి సాక్ష్యము ఎలాంటిది దొరకక ముందు సాక్షిగా తనందించి ఇంట్రాగేట్ చేసిన విషయాన్ని మనము విచారణ చేసిన విషయాన్ని మనం గమనిస్తూ నిన్న కూడా సర్చ్ అని వచ్చి 2 గంటలు ధ్యానం చేసి 5 తర్వాత కోర్టు టైం అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసి అక్రమంగా నిన్న తీసుకెళ్లిన విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అంశమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొకటి, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నా. సుప్రీంకోర్టు 19కి వాయిదా వేసినా కూడా ఆ కేసు కూడా పక్కన పెట్టేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఒకటి. మూడవది, అసలు అరెస్ట్ చెయ్యను అని చెప్పి సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత కూడా నేను అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే ఒక రాజకీయ కోణంలో రాజకీయ కుట్రలో భాగంగానే. ఎందుకంటే సంవత్సరంన్నర నుండి విచారణ పిలిచినా కూడా ఏమి దొరకని పక్షంలో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే కవిత గారిని ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇబ్బంది పడతారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవట్లేదు. బీజేపీ పుంజుకోవట్లంటే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడితేనే బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందనే ఆలోచనతో ఒకటి, ఇలా రకరకాల ఆలోచనతోనే ఈరోజు కవితను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి మీద కోపం ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు ఆడమన్నట్టు ఆడనందుకు మోడీ గారికి కేసీఆర్ గారి మీద కోపం. ఒకటి, రైతులకి ఆ రోజు మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు, అవి పెట్టినందుకు ఒకటి కోపం. వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేయనందుకు ఒకటి కోపం. అదే కోపాన్ని పెట్టుకొని ఈరోజు కవిత గారిని ఇబ్బంది పెడితే ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు ఇబ్బంది పడతారు, పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇబ్బంది పడతారనే ఆలోచనతో బీజేపీ పార్టీ చేసిన రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కవిత అరెస్టును నిరసిస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర గులాబీ శ్రేణులు నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్ష కట్టిందని మండిపడ్డారు. ఒక తెలంగాణ ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కవిత అరెస్టు అప్రజాస్వామికమన్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అరెస్టుకు భయపడేదే లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు నివేదితతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనితా ప్రభాకర్, నాలిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్, లోకనాథం, పలు వార్డుల బీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివేదిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆక్రమమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును 19కి వాయిదా వేసిన కాంగ్రెస్, బీజేపీలు కలిపి మహిళని చూడకుండా ఇలా చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యులు పాండు యాదవ్, నాలినితో పాటు నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. కవితక్క గారిని ఏ ప్రూఫ్స్ లేకుండా
సడన్గా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మన తెలంగాణ కోసం అంత కృషి చేసిన ఉద్యమకారురాలు మన అందరికీ ఒక తెలంగాణ ఆడబిడ్డ, అలాంటి అమ్మాయిని వచ్చి సడన్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కంటోన్మెంట్ లీడర్లు కానీ, ప్రజలు కానీ, మా ముఖ్య కార్యకర్తలు అందరు కానీ, బోర్డు మెంబర్స్ కానీ అందరం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ధర్నాకు కూర్చుంటున్నాం. ఎస్ఐపై గూడె మధుసూదన్ రెడ్డి దాడి ఘటనలో 27 మందిపై కేసు నమోదైంది. పటాన్చేర్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడె మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించి 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వాహనం ధ్వంసం చేసి ఎస్ఐ రాజును గాయపరిచినందుకు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజు నాయక్ ఫిర్యాదు మేరకు గూడె మధుసూదన్ రెడ్డి అనుచరులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీఠముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయిందని తాజాగా హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్ జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు మొత్తం 11,536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హోటల్ 3.359 ఎకరాలు, పటౌడ్ హౌస్ 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్ర ప్రతిపాదనలకు రెండు రాష్ట్రాల అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్లో 5.245 ఎకరాలు కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం కవితను అరెస్ట్ చేయించిందని వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైలు గోడలు కొత్త కాదు, లేదంటే అక్రమ అరెస్టులు ఏమో కొత్త కాదు. గతంలో కూడా సమైక్యాంధ్రంలో తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కూడా ఎంతో మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసినారు. ఈ అరెస్టులకు ఎంఆర్పీఎస్ మేము భయపడేది కాదు. అందుకోసమే బేషరతుగా కవిత గారిని ఇడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై మేము డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 19 తారీఖు విచారణ చెప్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేయదు. ఆ అరెస్ట్ ఏదైతే తీర్పు తర్వాత ఏ తీర్పు వస్తుందో ఆ తీర్పు తర్వాత అరెస్ట్ చేయాలి తప్ప ఈ ఎన్నికల ముందు తెలంగాణ పార్టీని దెబ్బతీసే విధంగా, తెలంగాణ సమాజాన్ని దెబ్బతీసే విధంగా ఈ అరెస్టుల పేరుతో భయభ్రాంతులు చేసి రేపు ఎంపీ ఎన్నికలలో 7 ఎంపీ సీట్లు గెలుస్తాయని ఆ భయంతో బీజేపీ ప్రభుత్వము ఆ అరెస్టు చేస్తుంది. మానసికంగా విధంగా చెప్పాలంటే మానసికంగా దెబ్బతీసి ఈ బీజేపీ ప్రభుత్వము ఈ ఉద్యమకారులపై అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే రేపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాము. ఖచ్చితంగా ఆ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విడిచిపెట్టేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని చేపడతాము. మరొకసారి మాది ఉపకులాల ప్రజలకు మేము పిలిపిస్తున్నాము. రేపు అంబేద్కర్ విగ్రహాల దగ్గర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. పొరుగు కమ్యూనిటీ లియో యువ లయన్స్ క్లబ్ కలిసి నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ అమూల్యమైన వనరులను సంరక్షించడానికి బాధ్యతాయుతమైన నీటి వినియోగం ప్రాముఖ్యతపై నివాసితులు, గృహ కార్మికులు, కమ్యూనిటీ సభ్యులతో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నివాసితులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, క్రీడా బృందాలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో జరిగింది. చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. సుస్థిర పద్ధతుల కోసం వాదించారు. నీటి వనరులు పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తూ సేవ్ వాటర్, సేవ్ లైవ్ అనే నినాదాలు సభ అంతటా ప్రతిధ్వనించాయి. కాపాడదాం 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 సేవ్ వాటర్ సేవ్ వాటర్.
సేలింగపల్లి నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న యూ-టర్న్ వల్ల చాలా యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఆటో డ్రైవ్ ఒక కారు 3 వాహనాలు ఢీకొట్టాయి. ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. చందానగర్లోని హుడా కాలనీలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీసీడల్ జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న వ్యక్తిని కడుపు నిండా భోజనం పెట్టడం గొప్ప కార్యమన్నారు. 71 వరాల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంగారు బాబు హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ చెప్పారు. ఎంతో మంది అనాథలు కావచ్చు, పేదలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఆపన్న హస్తంగా ఈరోజు హోప్ ఫౌండేషన్ నిలబడుతుంది అంటే నిజంగా ఆయన ఎంతో మందికి మార్గదర్శకం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ దానం చేసినా కూడా అది మర్చిపోవచ్చు, కానీ అన్నదానం చేసి ఈరోజు ఆకలి నింపడం అనేది ఒక అద్భుతమైన విషయమని, ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఈరోజు షేర్లింగంపల్లిలో ప్రతి వారం అన్నదానం చేస్తూ ఎంతో మందికి కడుపు నింపుతూ ఈరోజు ఎంతో మందికి మార్గదర్శకులు నిలబడ్డారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కొండా విజయ్ గారు 100 తులాల బంగారం వేసుకోవచ్చు, కానీ దానికంటే విలువైనది ఆయన హృదయం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే అన్నదానం చేయాలనే మన సిద్ధాంతంతో ఈరోజు ఎంతో మంది కడుపు నింపడం చాలా గొప్ప విషయం అని చేస్తున్నాను. అంతేకాదు ఆయన ఓ వ్యాపారవేత్త కావచ్చు, ఓ జర్నలిస్ట్ కావచ్చు, కానీ వాటన్నింటికంటే ఈరోజు చందానగర్ నడి ఒడ్డున అన్నదానం చేసి ఆయన ఈరోజు షేర్లింగంపల్లిని అత్యంత చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడని తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి కార్యక్రమానికి 71 అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని, ఈయన ఆదర్శంగా తీసుకొని ఈయన సేవలు కూడా ఈరోజు షేర్లింగంపల్లికే పరిమితం కాకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ అవసరం ఉన్నా, ఏ గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, మరి 71 వారం క్రితం ప్రారంభించిన అన్నదానం నేటికి మీ అందరి సహకారంతో ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని జీవితకాలం అందజేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన సిటీ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల క్యాన్సర్స్ పై అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేకంగా ఈ టుగెదర్ ఫర్ హర్ కంపెయిన్ రూపొందించామన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత దృష్టి సారించాలని అపోలో వైద్యులు సూచించారు. భారతదేశంలో తొలిసారి పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్ను ప్రవేశపెట్టామని నేడు హోటల్ తాజ్ డెక్కన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. హైదరాబాద్లోని 20 విభిన్న కళాశాలల నుండి ఎంపిక చేయబడిన విద్యార్థి న్యాయవాదులతో కూడిన పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్ను కూడా ప్రారంభించారు. వీరికి సీనియర్ ఆంకలాజిస్టులు క్యాన్సర్ ప్రొఫెషన్స్పై శిక్షణ అందించారు. తద్వారా ఈ ఛాంపియన్లు తమ కమ్యూనిటీలో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగటానికి దోహదపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్యులు, సర్జికల్ గ్రానిక్ ఆంకలాజిస్ట్ డాక్టర్ సాయి డయానా, సర్జికల్ బ్రెస్ట్ ఆంకలాజిస్ట్ డాక్టర్ ప్రతిమా కనుమూరితో పాటు డైరెక్టర్ డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డిలు పాల్గొన్నారు. కాలేజెస్లో అమ్మాయిల్ని అంబాసిడర్గా చూస్ చేసి యాక్టివ్ గర్ల్స్ని ఒక 20 కాలేజెస్ నుంచి యాక్టివ్ గర్ల్స్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్ని మేము అపోలో హాస్పిటల్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఉమెన్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ అనే ప్రోగ్రామ్ కింద మా డాక్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళు ఇన్వైట్ చేసి ఒక బ్రిగేడ్ అంటే ఒక అంబాసిడర్స్, ఒక ఆర్మీ, అపోలో ఆర్మీ కింద వీళ్ళు ఉమెన్స్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి, ఉమెన్స్ హెల్త్కి సంబంధించినవి ఎలాంటివి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయడానికి కొరకని వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి డిగ్నిటరీస్ లైక్ క్రిస్టినా కానీ లాంటి పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళ ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రోత్సహించి ఉత్సాహించి వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాలేజ్లో అందరికీ హెల్త్ గురించి, ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఎలాంటి ప్రివెన్షన్స్, ఎలాంటి స్క్రీనింగ్ పద్ధతులు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొరకు వాళ్ళందరినీ ట్రైన్ చేయడం జరిగింది. ఒక పీస్ఫుల్ మైండ్గా ఉండి యాజ్ టు హౌ టు కీప్ యువర్ మైండ్ కూల్ అని దాని మీద అవగాహన పెట్టుకొని మెడిటేషన్, యోగా అట్లాంటివి, లేకపోతే స్పోర్ట్స్, బుక్ రీడింగ్, లేకపోతే ఏదైనా యాక్టివిటీ మంచి నడిచిన యాక్టివిటీ మంచిగా చేస్తే మైండ్ విల్ బి గుడ్, బాడీ విల్ ఆల్సో బి గుడ్. జనరల్గా మా మైండ్ అండ్ బాడీ సరిగా ఉంటే ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది.
దీని మీద దిస్ బ్రింగ్స్ అ హోలిస్టిక్ ఒక మంచి సిచ్యువేషన్ ఇస్తుంది విచ్ విల్ క్రియేట్ గుడ్ సిచ్యువేషన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. థ్యాంక్ యూ. హయత్ నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానము పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహాగణనాథుని కృపతో విజయ్ వాసులంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు కల్లె నవజీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. చెంపాపేట్ శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థుల టాట్ యూ లర్నింగ్ విల్ ఫన్ అనే అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులు వారు అభ్యసిస్తున్న పలు అంశాలు, కలర్స్, సీజన్స్, ప్యాటర్న్స్, ఫెస్టివల్స్ మొదలగు ఎన్నో విషయాలను వారు యాక్టివిటీ చేసి లర్నింగ్ విధానంలో ఏ విధంగా అభ్యసిస్తున్నారు అనేది ఈ కార్యక్రమంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. పాఠశాల డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శారద, మాధురి, శ్వేత మరియు ఉపాధ్యాయులు పేరెంట్స్ తో సందడి సాగింది. Champapet has celebrated kindergarten has celebrated Thought Fiesta event where almost more than 65 projects were exhibited and parents were very happy about it, and almost more than 90% students have participated in this event, and we are very proud that within short notice they have, along with academics, they have proved that along with academics they can do other activities also parallelly, and we are very proud of our students, and thank you parents for your presence and for your motivation in this event. I'm really very happy to see my child studying in Sri Triveni School, and when it comes to studies, children are very well educated, and the management especially, they are very closely monitoring the teachers and as well as the students, their activities, and overall the extra activities conducted by the school. By this, children are becoming very sharp. In the age of nursery, my child is able to use speak in English, and whenever my her elder brother and sister, they are asking anything, she is speaking in English. So the kind of care and the cooperation being provided by the teachers, my child loves to come to school every day. She is very much excited to be in the school, and she is always ready to do her homework by herself. At the age of nursery, when the teachers are imparting such a good education, I feel that Sri Triveni School is the best school in this area. Thank you. ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లో కక్షతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గత కొన్ని ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీతో పాటు నేతలపైన తప్పుడు కేసులు బనాయించాలని ఆలోచన ఉందని ఆయన విమర్శించారు. అరెస్ట్ చేయడం అనేది తెలంగాణ ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు విషయంలో. ఎందుకంటే తెలంగాణ కొరకు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పోరాడి ఎన్నో రకాలుగా తెలంగాణను చైతన్యవంతం చేసిన దాంట్లో కీలక పాత్ర వహించిన కవితను ఒక చిన్న కేసులో ఇలా దేశాన్ని వదిలి పారిపోయి 1000, 10,000, 20,000 కోట్ల రూపాయలు భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలు బతుకున్న వాళ్ళని పట్టించుకోకుండా చిన్న కేసులు పెట్టి రాజకీయ కక్ష చేయించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పూర్తిగా కుక్కట్పల్లి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తరఫున ఒక శాసనసభ్యునిగా ఇది ఖండిస్తా ఉన్నా. ఇటువంటి కక్ష సాధింపుల వలన దేశానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప ఇది ఎందుకంటే న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ వాళ్ళు నేను అలజేసిన తీరు కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ 1900 కోట్లు ఉన్నప్పటికీ కూడా వచ్చి నేను అలజేయడం అనేది అది పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వడంతో మల్కాజ్గిరి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మోదీ బీజేపీ ప్రభుత్వం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని, మోదీ డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది బీజేపీ వాళ్ళు జీర్ణించుకోకుండా వారు అన్యాయంగా అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు, వాళ్ళకి సీట్లు ఎక్కువ రావాలి, వాళ్ళు ఏదో జినుక్కులు చేయాలి, వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజేలు కొట్టించుకుంటారు అనుకుంటారు. కానీ కాదు,
మరి కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లలో వారి ఓటు ద్వారా మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి, అది కూడా ఎటువంటి ట్రాన్సిట్ ఆర్డర్స్ లేకుండా రాత్రి పూట ఒక మహిళని తరలించడం నిజంగా ఇది బీజేపీకే చెల్లుతుందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఇంతకుముందే మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో, మా యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, లీడర్లు అందరూ తరలి వచ్చి ఈ యొక్క చర్యకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక్కటి గ్రహించాలా, ఇలాంటి నిరంకుశత్వంతో మీరు ఓట్లు సాధించుకోవాలనుకోవడం నిజంగా చాలా అన్యాయం. కాబట్టి మీరు ప్రజలలోకి వెళ్ళండి, ప్రజలకు ఒక మంచి పని చేయండి, మా కేసీఆర్ గారు లాగా ప్రజల చేత్తో మన్ననలు పొందండి, అప్పుడు ఓట్లు సాధించండి. కానీ ఈ విధంగా చేయడం నిజంగా శోచనీయం. కాబట్టి ఖబర్దార్ బీజేపీకి చెప్తున్నాం, మళ్ళీ ఇటువంటి చర్యలు చేపడితే. ఎమ్మెల్సీ కవితకు అరెస్టుకు నిరసనగా పటాన్చెరులో బీఆర్ఎస్ ఆందోళన జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన నేపథ్యంలో పటాన్చెరులో జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మొత్తం 28 రాష్ట్రాలలో ఇదే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఎక్కడైతే బలమైన ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళను అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వాలను డిజాల్వ్ చేయడము, లేకపోతే అక్కడ ఉన్న నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరపడము చాలా వింత విషయము. ముఖ్యంగా ఇవాళ ఏదైతే మరి నోటిఫికేషన్ ఇవాళ వస్తున్నదో మరి కేసీఆర్ను మరి అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ విధంగా మోడీ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము కుమ్మక్కై ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఎంత అణచివేయాలని అనుకుంటున్నారో అంత ఉప్పెనలాగా ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఏదైతే 17 సీట్లు ఉన్నాయో 17 సీట్లకు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తారో. మోడీ గారు మీరు దయచేసి ఆలోచన చేయండి. మీరు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు. ప్రపంచంలో నేను నంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ అంటున్నావు, కానీ ఇది నంబర్ 1 దుర్మార్గమైన చర్యగా నువ్వు నిలుస్తున్నావు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని మరి ఏదైతే ఎమ్మెల్సీ గారిని నేను అరెస్ట్ చేసిరో బేషరతుగా విడుదల చేయాలని సభాముఖంగా కోరుతున్నాను. నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారన్నారు ప్రధాని మోదీ. మళ్లీ బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. 2024 के लोकसभा चुनाव का बिगुल बजने जा रहा। टीवी वाले बताते हैं कि अब से कुछ ही देर बाद दिल्ली में चुनाव की तारीखों का ऐलान हो जाएगा। लेकिन मेरे प्यारे भाइयों बहनों, तारीखों के औपचारिक ऐलान के पहले ही देश की जनता ने, देश ने नतीजों का ऐलान कर दिया है। देश ने घोषणा कर दी है, अब की बार नागर कर्नूल का ये जन सैलाब, आपका ये स्नेह, ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार। और साथियों, कल इसकी एक प्रचंड झलक मैंने मल्काजगिरी में भी देखी है। वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे, और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा